వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్పైసీగా పుల్లగా చాలా టేస్టీగా నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 1 డజన్ నిమ్మకాయలతో చట్నీ చేస్తున్నానండి. నిమ్మకాయలు నీట్గా ఉప్పు నీటిలో 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. పైన మచ్చలు లేకుండా క్లీన్గా ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాను కాబట్టి నిమ్మకాయలు బాయిల్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకుని అందులో వాటర్ వేసుకుని కొంచెం స్టీమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న బౌల్ ఒకటి పెట్టేసి స్టీమ్ తీసుకోవాలి. నా దగ్గర సిల్వర్ బౌల్ ఉంది, సో సిల్వర్ నిమ్మకాయలకి యూజ్ చేయొద్దు, బ్లాక్ అయిపోతుంది. నా దగ్గర స్టీల్ గిన్నె లేదండి, అందుకని ఇక్కడ నేను కాటన్ క్లాత్తో ఇలా చుట్టేసుకుని స్టీమ్ పెట్టేసుకుంటున్నాను. ఒక స్టీల్ బౌల్లో వాటర్ పెట్టేసి పైనుంచి కాటన్ క్లాత్ చుట్టేసాను. దాని మీద మనం నిమ్మకాయలు ఉంచేసి స్టీమ్లో కుక్ చేసుకుందాం. మరీ ఎక్కువగా మెత్తగా అయిపోయేలాగా కుక్ చేయకూడదు. ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ పచ్చడి చేసేటప్పుడు స్టీల్ బౌల్సే యూజ్ చేయాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం నిమ్మకాయలు బాయిల్ అయ్యాయో లేదో చూద్దాం. నిమ్మకాయలు బాయిల్ అయిపోతే మనకు పైన అప్పుడే క్రాక్ లాగా వచ్చేస్తుంది. సో టచ్ చేసి చూస్తే ఇలా ఇంత సాఫ్ట్గా ఉండాలి. మరీ ఎక్కువ బాయిల్ అయిపోతే కట్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. నిమ్మకాయలు చల్లారేలోగా మనం పచ్చడికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని వీటిని దోరగా వేయించాలి. ఎక్కువ మాడిపోకూడదండి. దోరగా వేగేటప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకి ఇక్కడ బాగా కలర్ వచ్చేసాయండి, బాగా వేగిపోయాయి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. ఈలోగా మనం నిమ్మకాయల్ని నీట్గా ఒక క్లాత్తో తుడిచేసి పెట్టుకొని కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయలో 4 పీసెస్ కట్ చేసుకున్నాను. నిమ్మకాయల్ని కాస్త జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. వాటర్ వేస్ట్ అవ్వకూడదంటే మనం కింద ప్లేట్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే ఆ జ్యూస్ మళ్ళీ పచ్చడిలో వేసుకోవచ్చు. ఇలా అన్ని నిమ్మకాయలు 4 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా చల్లారిపోయాయండి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నిమ్మకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 4 స్పూన్స్ ఉప్పు తీసుకున్నాను అండ్ 3 స్పూన్స్ కారం ఇంట్లో పట్టించిందండి, కాస్త స్పైసీగా ఉంది. అండ్ 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. 1 స్పూన్ పసుపు అండ్ ఫైనల్గా మనం వేయించి ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతి పౌడర్ వేసి వీటన్నింటిని బాగా కలిసేలాగా నిమ్మకాయలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కదా, సో నిమ్మకాయలు మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నానండి. నేను ఇక్కడ ఈ కప్పుతో ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక నేను ఇక్కడ ఒక 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని ఒకసారి దంచేసి తీసుకున్నాను. ఇలా వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది పచ్చడిలో. వెల్లుల్లి రెబ్బలు కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ పూర్తిగా చల్లారనిద్దాం. ఆయిల్ చల్లారాక మన నిమ్మకాయ పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుందాం. ఆయిల్ అనేది పచ్చడిలో కాస్త పైకి తేలేలాగా ఉండాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మనకు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి, సరిపోకపోతే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని మనం
పచ్చడి పెట్టిన నెక్స్ట్ డే నుంచే తినొచ్చండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ నిమ్మకాయల్ని స్టీమ్ చేసుకున్నాం కదా. అంతేనండి, మన టేస్టీ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.